समानं भवति। కేసు నంబర్ 616 కార్తిక్ భానుమతి కార్తిక్ భానుమతి కార్తిక్ భానుమతి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. నెక్స్ట్ హియరింగ్ మందే, రండి. మావయ్య రండి, మనల్ని పిలుస్తున్నారు. Yes, proceed with the case. మిలాడ్, నా క్లయింట్ కార్తీక్ భానుమతి అనే అమ్మాయి మెడలో తాళి కట్టాడు. కానీ అది తనకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా తన తండ్రి బలవంతం మీద తాళి కట్టాల్సి వచ్చింది. అందుకే ఆ బలవంతం పెళ్ళే కాదని నిర్ధారించి కోర్టు నా క్లయింట్కి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. డిఫెన్స్ లాయర్ గారి వాదన ఏమిటి? మిలార్డ్, నా క్లయింట్ భానుమతికి కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. ఆమెకి కూడా విడాకులు తీసుకోవడం అంటే ఇష్టమే. కాబట్టి కోర్టు వారిని విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిలార్డ్. వాది ప్రతివాదుల తరఫున ఇద్దరు న్యాయవాదులు డైవర్స్ కావాలని కోరుతున్నారు. కానీ చట్ట ప్రకారం విడాకులు రావాలంటే పెళ్లి చేసుకుని భార్యాభర్తలైన వారు ఖచ్చితంగా ఒక 6 నెలల పాటు కలిసి జీవించాలి. అలా జీవించిన తర్వాత అప్పటికీ వారిద్దరికీ కలిసి జీవితాన్ని కొనసాగించే ఉద్దేశం లేనట్లయితే అప్పుడు మాత్రమే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఈ కోర్టు వాది ప్రతివాదులిద్దరికీ విడాకులు మంజూరు చేయకూడదని నిర్ణయిస్తూ వాళ్ళిద్దరూ కూడా నో మిలాడ్. లేదు జడ్జి గారు, నా కొడుకు విడాకులు కావాలి. ప్లీజ్ విడాకులు ఇచ్చేయండి. అవును మిలాడ్, దయచేసి విడాకులు ఇప్పించండి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మేడం, ప్లీజ్ మీరలా మాట్లాడకూడదు. దయచేసి కూర్చోండి. చూడండి, ఇది కోర్టు. ఇక్కడ మీరు అలా గట్టిగా అరవకూడదు. ఏమన్నా చెప్పాలనుకుంటే విట్నెస్ బాక్స్లోకి వచ్చి చెప్పాలి. ఏమండి, మీ వాళ్ళకి కోర్టు రూల్స్ చెప్పలేదా మీరు? చెప్తున్నా మీ లార్డ్. మేడం, మీరేమైనా చెప్పాలనుకుంటే విట్నెస్ బాక్స్లోకి వచ్చి చెప్పండి. మిస్టర్ వాసుదేవరావు, మీరు ఎంఆర్ఓగా చేశారు కదా, మీకు కోర్టు రూల్స్ కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా? ఐ అపాలజైజ్ మిలాడ్. మేడం, ప్లీజ్.
నమస్తే మిల్లాడ్. చెప్పండి, మీ వాదనేంటి? సార్, నా కొడుకు యుఎస్లో ఉంటాడు. ఇక్కడికొచ్చింది నన్ను చూడ్డానికి. కానీ వాళ్ళ నాన్నగారు ఏదో ప్రెషర్ పెట్టేసి నా కొడుకు చేత ఆ భానుమతి మెళ్ళలో తాళి కట్టించేశారు. అలా ఎందుకు కట్టించారు? అది అంటే ఆ వాసుదేవరావు నా భర్త మనోహర్ ఇద్దరు స్నేహితులు. నా భర్తకి ఆయనంటే ప్రాణం. అందుకే తన స్నేహితుడు కూతురు పెళ్లి పీటల మీదే ఆగిపోతే చూసి తట్టుకోలేక స్నేహితుడి పరువు కాపాడడం కోసం నా కొడుకుతో తాళి కట్టించేశారు ఆయన. ముందు జరగాల్సిన పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటి? అది చెప్పండి. అది ఆ వాసుదేవరావు గారు కొంచెం తేడా మనిషి. ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మనస్తత్వం ఉన్నవాడు. ఆయన ఆ పెళ్లి కొడుకు వాళ్ళని ఏదో బాధ పెట్టుంటాడు. అందుకే వాళ్ళు పీటల మీద పెళ్లిని కాదనుకున్నారు. కాదు, ఇదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. కోర్టులో అలా అరవకూడదు. ఆగు మీనాక్షి. ఆ ఊర్మిళ నా భర్త గురించి తప్పుగా మాట్లాడుతుంది. మీనాక్షి, నువ్వు ఊరుకో, ఆవేశపడకు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఏమండి, పెళ్లి పేరుతో నా కూతురు జీవితం నాశనం చేసి ఇప్పుడు కోర్టులో కూడా మీ పరువు తీస్తుందండి ఆ ఊర్మిళ. పర్వాలేదు, ఎలా ఊరుకోమంటారు చెప్పండి. కామ్ డౌన్ ఐసే. చూడండి మిస్సెస్ దీప, ఆవిడేదన్నా మాట్లాడాలనుకుంటే విట్నెస్ బాక్స్లోకి వచ్చి మాట్లాడమనండి. చూడండి, మీరేమైనా చెప్పాలనుకుంటే ఇక్కడ నిలబడి చెప్పండి. నమస్కారం జడ్జి గారు. చెప్పండి. నా భర్త నా కూతురికి ఒక మంచి మనిషితో సంబంధం కుదిర్చారు. ఆ సంబంధం చెడగొట్టి ఆయన పరువు తీయడానికే ఈ ఊర్మిళ తన కొడుకుని అమెరికా నుండి పిలిపించింది. అనుకున్నట్టే పెళ్లి చెడగొట్టింది. నా భర్త యొక్క పరువు పోయేలా చేసింది. కాని ఈయన స్నేహితుడు, ఈ ఊర్మిళ భర్త మా మనోహర్ అన్నయ్య వచ్చి తన కొడుక్కి బుద్ధి చెప్పి నా కూతురు మెళ్ళ తాళి కట్టించాడు. మరింకేంటి, మీ కూతుర్ని కాపురానికి పంపించొచ్చు కదా. మీరు కూడా ఎందుకు విడాకులు కావాలనుకుంటున్నారు? లేదు సార్, లేదు. నా కూతుర్ని వాళ్ళ ఇంటికి పంపించను. ఏ, వాళ్ళేమైనా చేస్తారనా? మీ అమ్మాయికి కోర్టు రక్షణ కల్పిస్తుందండి. రక్షణ? పెళ్లి జరిగాక అప్పగింతలు చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకెళ్తుంది ఏ అత్తగారైనా. కానీ ఈ ఊర్మిళ నా కూతుర్ని పచ్చటి పందిట్లో దేవుడి సమక్షంలో తన చావు తనని చావుమని తన కొడుకు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ కొడుకు కనీసం తల్లికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా సంతోషంగా నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు సార్. ఆ తర్వాత నా భర్త పెద్ద మనుషులతో ఆ ఇంటికి వెళ్తే అనకూడని మాటలని పంపించారు సార్ వీళ్ళు. నా భర్త తన కూతురు కోసం ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు సార్, నాకు తెలుసు. అందుకే సార్ నా కూతుర్ని ఎక్కడికి పంపను. విడాకులు ఇచ్చేయండి సార్, దయచేసి విడాకులు ఇచ్చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్, మీకు దండం పెడతాను.
ఈవిడ గారు చాలా తెలివిగా నన్ను ఒక దుర్మార్గురాలుగా క్రియేట్ చేస్తుంది. కానీ నేను వాళ్ళ కూతురు పెళ్లి ఎందుకు చెడగొట్టాలనుకున్నానో తెలిస్తే. చూడండి, ఇది మీ కొడుకు విడాకుల కేసు. ఇక్కడ దీని గురించే మాట్లాడాలి. వేరే ఏదన్నా ఎలిగేషన్ ఉంటే దాని మీద వేరే కేసు ఫైల్ చేసుకోండి. మిలాడ్, కూతురు కోసం ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన తీర్చడానికైనా ఈ విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ మిలాడ్. ఈ కేసులో వాది ప్రతివాది తరఫున వారంతా విడాకులు కావాలని కోరుకుంటున్నారు. కానీ అసలు విడాకులు కావాలా వద్దా అని చెప్పవలసింది వాది ప్రతివాదులు. వాళ్ళని పిలిపించండి. మీరేం కావాలనుకుంటున్నారో వచ్చి విట్నెస్ బాక్స్లో నిలబడి చెప్పండి. భానుమతి, భానుమతి, భానుమతి. కార్తీక్, కార్తీక్, కార్తీక్. భాను, నేను చెప్పింది గుర్తుందిగా? అలాగే చెప్పు తల్లి. అలాగే నాన్న. వెళ్ళు. నమస్కారం సార్. చెప్పండి, మీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా? ఎస్ మై లార్డ్, ఐ అగ్రీడ్. ఏమ్మా, నువ్వు చెప్పు. నీకు విడాకులు కావాలని నువ్వు కోరుకుంటున్నావా? చెప్పమ్మా, నీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా? చెప్పు, చెప్పు భాను, చెప్పు. భాను, చెప్పు. టెన్షన్ పెట్టకే, విడాకులు కావాలని చెప్పి. చెప్పు భాను, చెప్పు. ఏమ్మా, నీకు విడాకులు కావాలా వద్దా? సార్, నాదొక అనుమానం, తీరుస్తారా? అడుగమ్మా. పెళ్ళంటే ఏంటి సార్? ఒకరి దృష్టిలో అమ్మాయి మెళ్ళో అబ్బాయి పసుపు తాడు కడితే పెళ్ళైనట్టా, లేక రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెడితే పెళ్ళైనట్టా? ఎలా జరిగినా పెళ్ళైపోయినట్టే. కోర్టు వాటన్నింటినీ పెళ్లిగానే పరిగణిస్తుంది. అంటే ఆ పెళ్లిలో అమ్మాయి అబ్బాయి ఇష్టాలతో సంబంధం లేదా సార్? కోర్టు అమ్మాయి ఇష్టపడిందా, అబ్బాయి ఇష్టపడలేదా అని చూడదు. ఒక సాక్షి ఎదురుగా ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే అది ఖచ్చితంగా పెళ్లిగానే పరిగణిస్తుంది కోర్టు. ఏ పద్ధతిలో జరిగినా అది పెళ్లే. పైగా కోర్టు ఉంది సమస్యని పరిష్కరించడానికే గాని సమస్యని పెంచడానికి కాదు. కోర్టు శాస్త్రాన్ని, సాంప్రదాయాల్ని గౌరవిస్తుంది, ఆప్యాయతల్ని, అనుబంధాల్ని గౌరవిస్తుంది. అందుకే వీలైనంత వరకు భార్యాభర్తలు కలిసే ఉండాలని కోరుకుంటుంది. అలా కోరుకుంటే
మళ్ళీ మా అభిప్రాయాలు ఎందుకు సార్ అడగడం? మీరు కలిసే ఉండండి అని తీర్పు ఇచ్చేయచ్చు కదా. కోర్టు ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తుందమ్మా. అంటే నా అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తుందా సార్? అందుకే కదమ్మా మిమ్మల్ని విట్నెస్ బాక్స్లోకి పిలిచింది. అయితే నా అభిప్రాయం నేను చెప్తాను సార్. నా దృష్టిలో పెళ్ళంటే అమ్మాయి మెళ్ళో అబ్బాయి తాళి కట్టే క్షణంలో ఆ అమ్మాయిలో కలిగే మానసిక స్పందనే సార్. స్పందన కలిగినప్పుడు ఈ అబ్బాయితో తన జీవితం ఎలా ఉండబోతుంది అనే ఆలోచన వస్తుంది సార్ అమ్మాయిలో. ఆ ఆలోచన రావడంతోనే ఆ అమ్మాయి మానసికంగా ఆ అబ్బాయిని భర్తగా స్వీకరించడానికి ఇష్టపడుతుంది. అది పెళ్లిలో ఉండే మాయో ఆ మంత్రాల్లో ఉండే శక్తో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది నిజం సార్. అమ్మా భాను, ఏమైంది తల్లి? నీ మనసులో ఉన్న మాట చెప్పు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చెప్తున్నాను నాన్న, నా మనసులో మాట చెప్తున్నాను సార్. మన భారతదేశ సాంప్రదాయంలో, మన సంస్కృతిలో అసలు విడాకులనే మాటకే చోటు లేదని ఎవరో ఒక పెద్దని టీవీలో చెప్తుంటే చూశాను సార్. అందుకే నాకు విడాకులు నాకు ఈ విడాకులు వద్దు సార్. నేను నా భర్తతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. ఏంటి తల్లి ఇది? ఏయ్! ఎంత ప్లాన్ చేశావే? నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేశావు కదా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీనాక్షి, చూసావా చూసావా భాను ఎంత పనిచేసిందో? భగవంతుడా, మీరు నిశ్శబ్దంగా లేకపోతే మిమ్మల్ని అందరినీ కోర్టు హాల్ నుంచి బయటికి పంపించాల్సి ఉంటుంది. ఈ కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించాక విడాకులు మంజూరు చేయడానికి వాది ప్రతివాదులలో ఒకరు ఒప్పుకొనని కారణంగా ఈ విడాకుల అభ్యర్థనని రద్దు చేయాలని ఈ కోర్టు నిర్ణయించింది. కార్తీక్, భానుమతి అనే ఇద్దరు 6 నెలలు కలిసి జీవించాలని ఈ కోర్టు నిర్ణయించింది. దానివలన వారిద్దరూ జీవితకాలం
సంతోషంగా కలిసి బ్రతకడానికి కావలసిన ఆశని ఇష్టాన్ని పొందుతారని ఈ కోర్టు భావిస్తోంది. వారిద్దరూ అలా జీవించడానికి కావలసిన వాతావరణాన్ని వారికి ఏర్పాటు చేయవలసిందిగా, వారికి ఏ ఆటంకం కలగకుండా ఉండేలా చేయవలసిందిగా ఊర్మిళాదేవి గారిని కోర్టు ఆదేశిస్తోంది. లేని ఎడల శిక్షార్హురాలు కాగలరని హెచ్చరించడమైనది. ఇంతటితో ఈ కోర్టు ముగిసింది. అత్తవారింటికి పంపించండి, అంతా మంచి జరుగుతుంది. అది ఖచ్చితంగా ఇక్కడికి రావాలని అనుకుంటుంది. వచ్చాక ఓ కొత్త రకం జీవితం, అది అస్సలు ఊహించని జీవితం చూస్తుంది. దశమి రోజున ఉదయం 10 గంటల తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. నీతో కలిసి కాపురం చెయ్యలేక, చావలేక, బ్రతకలేక, బ్రతుకీడుస్తూ బయటికెళ్ళిపోతుంది.